హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు అండి. సో ఈ వీడియో వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఒక అప్డేట్ అనేది అఫీషియల్ గా మనకు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో రావడం అనేది జరిగిందనమాట. సో ఆ ఏజ్ అప్డేట్ అనేది ఎంతవరకు మనకు కరెక్ట్ గా ఇస్తాడు, రైట్, ఎవరికి ఈ ఏజ్ అప్డేట్ అనేది రావడం జరిగింది, మనకు నోటిఫికేషన్ సంగతి ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, రైట్. సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను, రైట్. సో దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సు లాంచ్ చేయడం అనేది జరిగిందండి. జస్ట్ 2 days బ్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఎక్కువ లేట్ చేయకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని, రైట్, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించిన కోర్సు తీసుకొని బెస్ట్ ప్రిపరేషన్ చేయవలసిందిగా కోరుతున్నా, రైట్. సో ఇక్కడ మనకు ఈ యొక్క అప్డేట్ గురించి మనం తెలుసుకుంటే చూడండి, ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోనే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సరే, మరి ఇక్కడ హోమ్ అని ఉంది. ఇక్కడ చూడండి, మనకు ఈ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అఫీషియల్గా వెళ్ళిన తర్వాత హోమ్ అని ఉంటుంది కదా. ఇక్కడ మీరు వచ్చారంటే ఇక్కడ అబౌట్ ఇండియన్ ఆర్మీ అని ఉంది. అబౌట్ ఇండియన్ ఆర్మీ అని ఇక్కడ క్లిక్ చేశారంటే, సో ఇక్కడ మనకు హౌ టు జాయిన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఎలా జాయిన్ అవ్వాలని ఒకటి ఉంటుంది. సో ఇది మనం క్లిక్ చేసామంటే ఒక అప్డేట్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. మేబీ అది పాత నుంచి వచ్చిందా లేదంటే ఇప్పుడు వచ్చిందా అనేది నేను కూడా డైరెక్ట్గా అయితే చూడలా, బట్ ఇక్కడ ఒక అప్డేట్ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ అప్డేట్ గురించి చెప్పాలంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి అండి. ఒక పర్టికులర్ ట్రేడ్కి అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం మామూలుగా ఈ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆఫీసర్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి మనకు సిపాయిల సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కామన్గా, రైట్. సో ఇందులోనే మనకు చూస్తే ఈ సిపాయిల సెలక్షన్ గురించి మనం చూసుకుంటే, రైట్, సిపాయిల సెలక్షన్ గురించి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. కామన్గా మనకు లాస్ట్ ఇయర్లో మనకు వచ్చేసి 17 to 21, 17.5 to 21 అనేది ఇవ్వడం జరిగింది కదా. అన్ని ట్రేడ్లకు ఇవ్వడం జరిగింది. అన్ని టెక్నికల్ కావచ్చు, మనకు సోల్జర్ జీడీ కావచ్చు, ట్రేడ్స్మెన్స్ కావచ్చు, ఈ విధంగా 17 to 21.5 ఇవ్వడం జరిగింది అనమాట. బట్ ఇక్కడ మనకు వచ్చేసి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఆ ట్రేడ్మెన్కు సంబంధించి మనకు అఫీషియల్గానే ఇక్కడ మనకు 17 నుంచి 23 years వరకు మనకు ఇక్కడ ఉంచడం జరిగిందనమాట. మీకు క్లారిటీ రాదేమో, ఒకసారి పెంచి చూస్తాం. 17 నుంచి 23 years వరకు క్వాలిఫికేషన్ 10th ఉండాలి, లేదా ఐటీఐ ఉండాలి, లేదంటే 8th పాస్ అయి ఉండాలి. వీటి గురించి అయితే మనకి ఇక్కడ క్లియర్గా వేయడం జరిగింది. 17 నుంచి కాదండి, 17.5 నుంచి 23 years వరకు సోల్జర్ ట్రేడ్స్మెన్కి ఈ యొక్క ఫెసిలిటీ కల్పించడం జరిగిందని ఇక్కడ చెప్తున్నారు, రైట్. మిగిలిన వాటికి ఏముందండి సార్ అంటే, మళ్ళీ మిగిలిన వాటికి వచ్చేసి మనకు జనరల్గా సోల్జర్ నర్సింగ్కి యాజ్ యూజువల్గా 23 years ఉంది. సో మళ్ళీ దాంట్లో ఏం చేంజ్ ఏం లేదు, 23 years ఉంది యాజ్ యూజువల్గా, రైట్. 10+2 పాస్ అవ్వాలండి, బైపీసీ ఉండాలి, రైట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ ఉండాల్సి వస్తుంది దానికి. దీని తర్వాత వచ్చేసి మనం సోల్జర్ టెక్నికల్ తీసుకుంటే యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఏ విధంగా ఉందో 17.5 to 21. సో ఇక్కడ కూడా 17.5 to 21 ఇచ్చారు. ఇక్కడ సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ తీసుకుంటే వీళ్ళకి కూడా 17.5 to 21 ఇచ్చారు. సోల్జర్ జనరల్ డ్యూటీ తీసుకుంటే యాజ్ యూజువల్గా 17.5 to 21 ఉంది. సో మిగిలిన వాటి గురించి మనకు అవసరం లేదండి. సో ఈ యొక్క సిపాయిల యొక్క రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్లో ఒక చేంజ్ అనేది వచ్చింది ఏంటంటే, అది మనకు సోల్జర్ ట్రేడ్స్మెన్స్ గురించి చేంజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 17.5 నుంచి 23 years వరకు, రైట్. ఇక్కడ మనకు అవకాశం లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ అనేది చిగురిస్తుంది. సోల్జర్ ట్రేడ్మెన్ ద్వారా ఈ అవకాశం అనేది మీకు అందరికీ కనిపిస్తున్నట్టు మనకు ఈ అందుబాటులో ఈ నోటీస్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక ఎక్కువ లేట్ చేయకండి. ఒకవేళ ఇదే నిజము అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక 3 to 4 daysలోనే ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా మనకు అంటే అఫీషియల్గా ఒక నోటీస్ ద్వారానే ఏజ్ రిలాక్సేషన్ గురించి, లేదంటే ఎలిజిబిలిటీ ద్వారా ఒక ఏజ్ రిలాక్సేషన్ గురించి మనకు అక్కడ చాలా క్లారిటీగా వస్తుంది. ఇది జస్ట్ మనకు ఎలా జాయిన్ అవ్వాలనే దాని మీద అందులో మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ అప్డేట్ కూడా వచ్చేసి 8th January 2024 ఆ టైంలో ఇచ్చామని చూపిస్తుంది. బట్ ఇది ఎంతవరకు ఇంకా అఫీషియల్గా మన నోటిఫికేషన్లు చూస్తే దానికి వస్తుంది అనేది వెయిట్ చేయాలి.
ఎక్కడైనా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది స్టిల్. అఫీషియల్గా నోటిఫికేషన్లో మనకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. దానికంటే ముందే కాస్త తెలుస్తుంది కూడా, రైట్? ఏజ్ రిలాక్సేషన్ గురించి ప్రతి దాంట్లో మనకు వెబ్సైట్లో హౌ టు అప్లై అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో అక్కడే మనకు అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. 3-4 డేస్ మ్యాక్సిమం, 3-4 డేస్లో మీకు అక్కడ ఒక అప్డేట్ అనేది 100% రావడం జరుగుతుంది అనమాట. సో ప్రిపరేషన్ అనేది ఎక్కడ మీరు ఇంకా లేట్ చేయకండి. ఒకవేళ 23 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది ఈ ట్రేడ్ మెన్కి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. హెవీ కాంపిటీషన్లో మీరు చదవలేరు, మార్కులు సరిగా తెచ్చుకోలేదు అది ఇది అంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఎందుకంటే 21 to 23 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఆ ట్రేడ్ మెన్కే అప్లై చేస్తారు. ఎవరు వదులుకోరు కదా అవకాశాన్ని. ఎవరు ఎందుకు వదులుకుంటారు? చాలా మంది ట్రేడ్ మెన్కు అప్లై చేస్తారు, రైట్? సో ఆ ట్రేడ్ మెన్కి అప్లై చేస్తారు, ట్రేడ్ మెన్కే ప్రిపేర్ అవుతారు. తక్కువ జాబులు ఉన్నాయి కాబట్టి బాగా ఎక్కువగా చదవాలని ప్రయత్నిస్తారు. సో కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది పర్టికులర్ ట్రేడ్ మెన్కు సంబంధించి. బెస్ట్ కోర్స్ అనేది మనకు సైనిక యాప్లో ఇవ్వడం జరిగింది. ప్రాపర్గా 50కి 40 అంటే మినిమం వచ్చే విధంగా నేను అక్కడ కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. పీడిఎఫ్లు కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ వీటన్నింటికి టెలిగ్రామ్ ఛానల్, మన యాప్ కూడా చాలా యూజ్ అవుతుందండి, రైట్? సో అగ్నివీర్ ట్రేడ్ మెన్కు సంబంధించి ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. స్టిల్ మనం వెయిట్ చేసి చూద్దాం ఎంతవరకు ఇది 100% మన నోటిఫికేషన్లో రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాము. బస్ యాజ్ ఆఫ్ నో అయితే మిగిలిన వాటి అన్నింటికీ 21 ఇచ్చి ఇక్కడ సపరేట్గా 23 ఇచ్చాడంటే నిజమే ఉంటుందబ్బా, నిజంగా చెప్తున్నా, నిజమే ఉంటుంది. ఎందుకంటే మరి అంత ఈ కామన్ సెన్స్ లేకుండా అయితే ఇవ్వరు కదా. సో మిగిలిన వాటికి కూడా ఇక్కడ 17.5 to 23 ఇచ్చుంటే ఇంకా మిగిలిన దగ్గర అట్లే ఏదో ఒక విధంగా ఇచ్చిండేవాడు. బట్ ఇక్కడ తక్కువ ఇచ్చి ఇక్కడ మనకు 17.5 to 23 ఇచ్చినాడు అంటే మనకు ట్రేడ్ మెన్కు అవకాశం కల్పించారని మనము ఆశించవచ్చు, రైట్? సో ఖచ్చితంగా ఈ ఆశ మనకు వచ్చేసి 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ అందరికి కూడా జాబ్ రావాలని కూడా కోరుకుంటున్నాను అనమాట. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా వరకు మీకు జాబ్ ఇప్పించి తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి బాయ్స్. జై హింద్.